ఒకసారి చేతులెత్తి దేవునికి వెలుగెత్తి స్తోత్రాలు చెల్లిందాం బిగ్గరగా. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఇది నా ఆరాధనకి కూడి వచ్చిన దేవుని బిడ్డలని మీ అందరికీ కూడా వందనాలు. ప్రైజ్ ద లార్డ్. హౌ మెనీ ఆఫ్ యు హ్యాపీ దిస్ మార్నింగ్? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఏముంది? సంతోషం, సమాధానం. ప్రియులారా, మరి మీ మధ్యకు నన్ను ప్రేమతో ఆహ్వానించిన మరి దైవజనులు తిమోతి గారికి, కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే నేను కాకినాడ ప్రాంతం నుండి ఇక్కడికి వచ్చాను. యాక్చువల్గా ఈ డేట్స్లో నేను యూరప్ వెళ్ళాలి. యూరోప్లో స్విట్జర్లాండ్, జర్మన్, ఫ్రాన్స్ ఈ దేశాల్లోకి నేను పిలువబడ్డాను. అయితే నా వీసా రిఫ్యూజ్ అయింది. అంటే 2 years బ్యాక్ వెళ్ళాను, కానీ ఈసారి నేను కొన్ని ఎక్కువ డేస్ వీసా అడిగితే వాళ్ళు రిఫ్యూజ్ చేశారు. అయితే ఆ టికెట్ వచ్చి నాన్ రిఫండబుల్. వాళ్ళు టికెట్ బుక్ చేసి పంపించేశారు. అయితే ఇట్స్ నాన్ రిఫండబుల్. అయితే నేనేం చేశానంటే అది వేస్ట్ అయిపోతుందని దాన్ని రీరూటింగ్ చేసి దుబాయ్ వెళ్ళొద్దామని నేను ప్లాన్ చేసుకున్నాను. అయితే ఈ టైంలో ఏదో సైట్ సీయింగ్ కోసం వెళ్ళటం ఏంటి అని చెప్పి మినిస్ట్రీ చేద్దామని ఆదివారం ఎక్కడైనా చర్చెస్లో వాక్యం చెప్పడానికి అవకాశం ఉంటే వాక్యం చెప్తాను అని చెప్పి పాస్టర్ జ్యోతిరాజ్ గారికి తెలియచేయడం జరిగింది. ఆయన నాకు చాలా సన్నిహితులు, మా ఫ్యామిలీకి. అడిగినప్పుడు వెంటనే అలాగే ఖచ్చితంగా నేను చూస్తానని చెప్పి ఇలా పాస్టర్ గారికి తెలియచేయడం జరిగింది. దాన్ని బట్టి నేను మీ మధ్యకి వచ్చాను. యాక్చువల్గా ఎప్పుడు నేను దుబాయ్ ఇలా వస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు, ప్లాన్ చేసుకోలేదు కూడా. బట్ మేబీ గాడ్స్ విల్, దేవుని చిత్తమేమో నేను ఈ ప్రాంతానికి దేవుడు నన్ను నడిపించాడు. హల్లెలూయా. ప్రియులారా, మరి నేను కాకినాడలో దైవ సన్నిధి వర్షిప్ సెంటర్ సుభానికేతన్ స్కూల్ పక్కన చర్చ్లో నేను పరిచర్య చేస్తున్నాను. మా తండ్రి గారి పేరు సుధాకర్ గారు, అపోస్తల ఆర్ సుధాకర్ గారు. వారి యొక్క 2వ కుమారుడు నేను. దైవ సన్నిధి మినిస్ట్రీస్ వర్షిప్ సెంటర్లో కాకినాడలో నేను పరిచర్య చేస్తున్నాను. 3 ఆరాధనలు నడిపిస్తాను ప్రతి ఆదివారం. ఈవినింగ్ సర్వీస్ బైలింగ్వల్ ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ తెలుగులో. అయితే నాకు వివాహం అయింది. నా భార్య పేరు షెరిల్. నాకు ఒక కుమార్తె, తన పేరు చెరుబా జాయ్ అభివర్ణ. సో దట్స్ ఆల్ అబౌట్ మీ. రైట్, ఇప్పుడు దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఎంతమంది దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారు? విన్నారా? రెడీగా ఉన్నారా? దేవుని వాక్యం వినటానికి ఆసక్తితో వచ్చారా? సిద్ధపడి వచ్చారా? రైట్. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడలాగిన ఒక్కసారి మన హృదయాల్ని సిద్ధపరచుకుందాం. ఒక్కసారి అలా కళ్ళు మూసుకొని, లార్డ్ నాతో మాట్లాడండి యేసయ్యా అనే మాట యేసయ్యకి హృదయపూర్వకంగా చెప్దాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాతో నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీవే మాట్లాడుమయ్యా. హెవెన్లీ ఫాదర్, తండ్రి మీకు స్తోత్ర. యేసుక్రీస్తు ప్రభువా మీకు స్తోత్ర. ప్రియ పరిశుద్ధాత్మ దేవా మీకు కోట్ల కొలది స్తోత్ర, స్తోత్ర.
గడిచిన వారం అంతా మమ్మల్ని కాచి కాపాడి మరొక వారంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టి ఉదయకాలము నీ సన్నిధిలో ఈ విధంగా మేమందరం కూడి నిన్ను ఆరాధించుకునే ఒక గొప్ప అవకాశం మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు ప్రభు. ఈ సమయంలో ఈ ప్రాంతానికి, ఈ దేశానికి నన్ను నడిపించి ఉదయకాలం ఈ మధ్య నన్ను నిలవబెట్టి ప్రభువా తండ్రి నన్ను విశేషంగా అభిషేకించి నీ సిలువ చాటున నన్ను మరుగుపరిచి ఇక్కడున్న వారందరితో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి నీ స్వరం వినిపించండి. ప్రతి ఒక్కరిని నీ వాక్యమనే తండ్రి వందనాలు ప్రభువా ఉత్తక స్నానం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఈ వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరినీ సరిచేయండి, సరిదిద్దండి. ఉదయకాలం ఆత్మ ప్రాణ శరీరం మీకు సమర్పించుకుంటున్నాం. నిందారహితంగా సంపూర్ణంగా కాపాడండి. ఈ ఉదయకాలం అందరితో మాట్లాడి మహిమ ఘనత మీరే పొందుకోమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యము అద్దం లాంటిది. చూడండి, వాక్యం ఏంటి? అద్దం లాంటిది. మనము అద్దం ముందు మన ప్రతిబింబాన్ని చూసుకుంటాం. అలాగే దేవుని వాక్యము మనలో దేవునికి ఆయాసకరమైనది ఏదుందో, దేవునికి అయిష్టమైనది ఏదైనా ఉంటే అది మనకి తెలియజేసేది ఏంటో తెలుసా? దేవుని వాక్యమే. మన కోసం కొంచెమే తెలుసు, ఇతరులకి కొంచెం తెలుసు, కానీ దేవుడికి మాత్రం బాగా తెలుసు. ఆమేన్. ఇందాక కూడా మనం ఆరాధన చేసాం. మన కూర్చుండుట, మన లేచుట, మన చర్యలన్నీ ఆయనకి తెలుసు. మన నోటంట మాట రాకమునిపే ఆ మాట ఏమై ఉందో కూడా దేవుడికి తెలుసు. ఆయనకు మరుగైనది ఏది లేదు. కాబట్టి ప్రియులారా, మనలో అయిష్టమైనవన్నీ కూడా దేవుడికి తెలుసు. కాబట్టి దేవుడు తన వాక్యం చేత మనల్ని దర్శిస్తాడు. మన లోపాలని ఎత్తి చూపి మనల్ని సరిచేసి మనల్ని పరిపూర్ణులుగా చేసి తన రాజ్యంలోకి తీసుకుని వెళ్ళాలని ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. అంతేకాదు, దేవుని వాక్యం విత్తనాలతో కూడా పోల్చబడింది. ఒక విత్తనం వేయాలంటే మొదట ఆ ప్లేస్ అంతటిని కూడా సదును చేయాలి, సేద్యపరచాలి. అలాగే మన హృదయం అనే నేలను మనం సిద్ధపరచుకున్నప్పుడు ఆ వాక్యం అనే విత్తనము మన హృదయంలో 100 అంతలుగా ఫలిస్తుంది. ఆమేన్. అంతేకాదు, దేవుని వాక్యం అంటే నీళ్ళకు కూడా పోల్చబడింది, నీళ్ళతో. అందుకే దేవుడు తన వాక్యాన్ని ఒక ఉతక స్నానం వలె దేవుడు తన వాక్యం చేత మనల్ని కడిగేస్తాడు. ఎందుకో తెలుసా? మచ్చ, డాగు, కలంకం అట్టిదైనది ఏదీ లేని సంఘంగా, మహిమగల సంఘంగా తీర్చిదిద్దడం కోసం దేవుడు తన వాక్యాన్ని సమృద్ధిగా ధారాళంగా దయచేస్తాడు. హల్లెలూయా. అందుకే ప్రతి ఆదివారం కూడా దేవుడు తన వాక్యాన్ని మనకెంతో ధారాళంగా దయచేస్తున్నాడు. అందుకే వాక్యము మనం వినడానికి ఆసక్తి చూపించాలి. వాక్యము, నేను ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడలే ఉన్నాడు అని మనం ఎప్పటికప్పుడు సిద్ధపరుచుకుంటూ రావాలి, సిద్ధపడి రావాలి. వాక్యం మనల్ని ఖండిస్తుంది, వాక్యం మనల్ని పోషిస్తుంది. యేసుప్రభువారు అన్నారు కదా, మనుష్యుడు రొట్టె వలన కాదు దేవుని నోటి నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. మనల్ని బ్రతికించేది, మనల్ని పోషించేది దేవుని వాక్యము. హల్లెలూయా. అందుకే పౌలు గారు అంటారు, ఒక తల్లి స్తన్యం ఇచ్చి స్తన్యం ఇచ్చి తల్లి ఎలాగైతే పాలిచ్చి పిల్లల్ని పెంచుతుందో అలాగా నేను మిమ్మల్ని వాక్యముతో పెంచుతున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు, దేవుని వాక్యం మనకు శక్తిని ఇస్తుంది, జీవం ఇస్తుంది, మనకి వివేచన ఇస్తుంది, మనకి జ్ఞానం ఇస్తుంది, మనం ఎలా నడుచుకోవాలో మనకి నేర్పిస్తుంది, మనకి ఎంతో చక్కగా బోధిస్తుంది. అంతేకాదు, దేవుని వాక్యం ఒక సుత్తి లాంటిది, మనలో ఉన్న కరుగుతనం అంతటిని పగలగొట్టే ఒక సుత్తి లాంటిది. దేవుని వాక్యం అగ్ని వంటిది. హల్లెలూయా. నా వాక్యం అగ్ని వంటిది కాదా అంటాడు దేవుడు. అంటే మనలో ఉన్న అపవిత్రత అంతటిని దహించి వేసి మనల్ని పవిత్రపరుస్తుంది. కాబట్టి ఉదయకాలం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిందాం. దేవునికి స్తోత్రం. మన బైబిల్ గ్రంథాలు తెరిచి కీర్తనల గ్రంథం 52వ కీర్తన 8వ వచనం చదువుదాం. నేనైతే పచ్చని ఒలీవ చెట్టు వలె నున్నాను. హల్లెలూయా. ఇక్కడ భక్తుడైన దావీదు తన తీర్మానాన్ని తెలియజేస్తున్నాడు. తన తీర్మానం ఏంటంటే, ఐ యామ్ లైక్ అ ఒలీవ్ ట్రీ ఫ్లరిషింగ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. నేను దేవుని సన్నిధిలో ఒక పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఆమేన్. అందరి మాట చెప్పండి, నేను
నేనైతే దేవుని మందిరములో ఒక పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. హల్లెలూయా. ప్రియులారా, చాలామంది దేవుని మందిరానికి వస్తారు, కానీ వారికి ఉన్న హ్యాబిట్ ఏంటో తెలుసా? వాళ్ళని వీళ్ళని గమనిస్తూ ఉంటారు, వాళ్ళని వీళ్ళని చూస్తూ ఉంటారు, వాళ్ళని వీళ్ళని చూసి వాళ్ళకి వీళ్ళకి మార్కులు వేస్తూ ఉంటారు. దైవజనుడు చేసే ప్రసంగాన్ని బట్టి కూడా కొంతమంది మార్కులు వేస్తూ ఉంటారు. వాళ్ళని వీళ్ళు చూస్తూ ఉంటారు, వాళ్ళ ఆత్మీయ స్థితి ఎలా ఉంది, వీళ్ళ ఆత్మీయ స్థితి ఎలా ఉందని అలా కంపేర్ చేసుకుంటూ ఉంటారు. పిల్లల దేవుని మందిరానికి వచ్చినప్పుడు వాళ్ళని వీళ్ళని గమనించటం కాదు, నీకు నువ్వు దేవునికి భక్తి చేయాలి. హల్లెలూయా. నీ మట్టుకు నువ్వు ఏం చేయాలో తెలిసే దేవునికి భక్తి చేయాలి. ఇక్కడ భక్తుడైన దావీదు అంటున్నాడు, నేనైతే నాకు మిగతా వాళ్ళ కోసం నాకు అనవసరం, నాకు మిగతా వాళ్ళ కోసం నాకు అసలు నేను పట్టించుకోను. నేనైతే దేవుని మందిరంలో ఎలా ఉన్నాను? ఒక పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఈ రోజునండి దేవుడు, ప్రియులారా, మనము ఒక తీర్మానం తీసుకోవాలి. నేను దేవుని సన్నిధిలో ఒక పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి. హల్లెలూయా. చూడండి, సొలొమోను ప్రసంగి గ్రంథాన్ని రాస్తూ 5వ అధ్యాయంలో ఆ మొదటి వచనం ఏమంటాడో తెలుసా? దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటాడు. అలా చెప్తూ ఆ 7వ వచనం చివరి మాట చదవండి. ఆ 7వ వచనం చివరి మాట, నీ మట్టుకు నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. హల్లెలూయా. ఆ చివరి మాట ఏమంటున్నాడు? నీ మట్టుకు నీవు. దేవునికి స్తోత్రం. ఇతరుల గురించి నీకు అనవసరం, నీ మట్టుకు నువ్వు మందిరానికి వచ్చే నువ్వు నీ మట్టుకు నువ్వు భక్తి చేయాలి. దేవుని సన్నిధికి వచ్చే నువ్వు నీ మట్టుకు నువ్వు భక్తి చేయాలి. నేనైతే దేవుని మందిరంలో ఒక పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. హల్లెలూయా. ఈరోజు ఐ వాంట్ టు ఆస్క్ యూ దిస్ క్వశ్చన్, చర్చ్, మీ మట్టుకు మీరు భక్తి చేస్తున్నారా? మీ మట్టుకు మీరు భక్తి చేస్తున్నారా? దేవుని మందిరానికి వస్తున్నారు, ఇది మా మందిరం అంటున్నారు. అయితే నువ్వు దేవుని మందిరంలో ఎలా ఉంటున్నావు? ఎలా ఉంటున్నావు? నువ్వు నాటబడిన ఒలీవ చెట్టు వలె ఉన్నావా? నాటబడిన చెట్టు, అక్కడ చూడండి, నేనైతే దేవుని మందిరంలో ఒక పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, పచ్చని ఒలీవ చెట్టు, ఎండిపోయిన చెట్టు కాదు, ఫలించే చెట్టు, వాడిపోయిన చెట్టు కాదు, నాటబడిన చెట్టు, పెరికివేయబడిన చెట్టు కాదు. నాటబడాలి. దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలో తెలుసా? నాటబడిన వారమై ఉండాలి. మనం ఎప్పుడైతే దేవుని మందిరంలో అలా నాటబడతామో అప్పుడే మన జీవితం ఫ్లరిష్ అవుతుంది, మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది, మనం అభివృద్ధి చూస్తాం. చూడండి, ఆ మాట కూడా కీర్తనల గ్రంథం 92వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట రాయబడింది. కీర్తనల గ్రంథం 92:13, యెహోవా మందిరములో వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. హల్లెలూయా. ఎవరైతే దేవుని మందిరంలో నాటబడతారో వారు ఏమవుతారంట? చెప్పాలి, వర్ధిల్లుతారు. దేవుని మందిరంలో నాటబడినప్పుడే నువ్వు వర్ధిల్లుతావు. ఏదో వచ్చి వెళ్ళిపోతే దెర్ ఇస్ నో బ్లెస్సింగ్, దెర్ ఇస్ నో ఫ్లరిష్ ఇన్ యువర్ లైఫ్, దెర్ ఇస్ నో గ్రోత్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు దేవుని మందిరంలో నాటబడాలి, నువ్వు దేవుని మందిరంలో నాటబడాలి. హల్లెలూయా. వచ్చిపోయే వారికి ఉండదండి ఆశీర్వాదం. దేవుని మందిరంలో నువ్వు అంటుకట్టబడాలి, దేవునితో నువ్వు అంటుకట్టబడాలి. అక్కడ రాయబడినది, మన దేవుని ఆవరణములలో వారు వర్ధిల్లుదురు. నాటబడిన వారైతేనే మీకు అభివృద్ధి కలుగుతుంది. హల్లెలూయా. సో సేట్ యువర్ నైబర్, మీ పక్క వారికి తిరిగి చెప్పండి, నువ్వు దేవుని మందిరంలో, చెప్పండి, నాటబడాలి. ఏం చేయాలి? నాటబడాలి. హల్లెలూయా. వాళ్ళని వీళ్ళకి చూడకు, వాళ్ళని వీళ్ళని గమనించుకు, వాళ్ళకి వీళ్ళకి మార్కులు వేయకు. నీ మట్టుకు నువ్వు దేవునికి భక్తి చేయాలి. దేవునికి స్తోత్రం. నా జీవితం ఎలా ఉంది? నా జీవితం దేవుని ఎదుట రైట్గా ఉందా లేదా? గాడ్ వాజ్ హ్యాపీ విత్ మీ. దేవుడు నన్ను బట్టి సంతోషిస్తున్నాడా లేదా? నేను దేవునికి చేయవలసిన భక్తి చేస్తున్నానా లేదా? అది నువ్వు ఎప్పుడు చూసుకోవాలి. హల్లెలూయా. అయితే ఇక్కడ భక్తుడైన దావీదు అంటున్నాడు, చూడండి, ఇక్కడ ఏ చెట్టు కోసం మాట్లాడుతున్నాడు? ఒలీవ చెట్టు కోసం మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏ చెట్టులా నాటబడాలంట? బైబిల్లో చాలా చెట్లు ఉన్నాయండి. అంజూరపు చెట్టు ఉంది,
ఖర్జూరపు చెట్టు ఉంది, ఇంకేమున్నాయి, ద్రాక్ష చెట్టు ఉంది, ఇంకా తుమ్మ చెట్టు ఉంది, దేవదారు చెట్టు ఉంది, లెబనాన్ చెట్టు ఉంది, బదరీ వృక్షం ఉంది, చాలా వృక్షాలు ఉన్నాయి, చాలా చెట్లు ఉన్నాయి. బట్ ఇక్కడ దావీదు ఏ చెట్టు కోసం మాట్లాడుతున్నాడు? ఒలీవ చెట్టు. హల్లెలూయా. స్పెసిఫిక్గా ఒక చెట్టు కోసం చెప్తున్నాడు. అదేంటంటే ఆలివ్ ట్రీ, ఒలీవ చెట్టు. ఒలీవ చెట్టులాగా మనం నాటబడాలి. దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలంట? ఒక పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి. హల్లెలూయా. అసలు దావీదు ఎందుకు అంటున్నాడు? వై హీ వాజ్ టెల్లింగ్, ఎందుకు ఒలీవ చెట్టు అని ఎందుకు అంటున్నాడంటే, బైబిల్లో ఈ ఒలీవ చెట్టు కోసం నేను చూశాను. నేను ప్రియులారా ఇక్కడికి వచ్చాను కదా, నేను ప్రభువా నేను వీరితో ఏం మాట్లాడాలి, వాట్ షుడ్ ఐ టాక్, వాట్ షుడ్ ఐ ప్రీచ్, ఏదో మెసేజ్ ఇచ్చి వెళ్ళటం కాదు, నాకు ఒక సందేశం ఇవ్వి ప్రభువా అని అడిగినప్పుడు దేవుడిచ్చిన సందేశం. హల్లెలూయా. చూడండి, అసలు ఈ ఒలీవ చెట్టు కోసం మనం చూసినప్పుడు ఆదికాండం 8వ అధ్యాయం 11వ వచనంలో ఈ ఒలీవ చెట్టు కనబడుతుంది మనకి. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహునకు తెలిసాను. హల్లెలూయా. ప్రియులారా, ఇది తెలియాలంటే దీని సందర్భం కూడా తెలియాలి. దేవుడు అండి ఈ భూమి మీద మనుషులందరినీ సృజించాడు. మనుషులు ఈ భూమి మీద చాలా విస్తరించారు. భూమి అంతా కూడా మనుషులతో నిండిపోయింది. అయితే మనుషులంట తమకు నచ్చినట్లుగా మనసు వచ్చిన వారితో వెళ్ళిపోతున్నారంట. దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేసి, దేవుని ఆలోచన పక్కన పెట్టేసి వీరికి నచ్చినట్లు జీవించేస్తున్నారు. తద్వారా దేవునికి చాలా కోపం వచ్చేసింది. అయ్యో నేను మనుషుల్ని ఎందుకు చేశాను, నరుల్ని ఎందుకు చేశానని ఆయన పశ్చాత్తాపడ్డాడంట. అయ్యో నేను ఎందుకు నరుల్ని చేశానని. అంటే అంతగా దేవునికి కోపాన్ని తీసుకొచ్చారు. అప్పుడు దేవుడు అనుకున్నాడు, ఈ భూమి మీద నరుడు అనేవాడు లేకుండా తుడిచివేయాలి, నరుడు అనేవాడు ఈ భూమి మీద లేకుండా చేసేయాలని చెప్పి ఒక జలప్రలయాన్ని పంపించాలనుకున్నాడు దేవుడు. అయితే అదే టైంలో ఒక వ్యక్తి దేవుని దృష్టికి నీతిమంతుడిగా ఉన్నాడంట. హల్లెలూయా. దేవుని దృష్టికి అతడు కృప పొందాడంట. అతడి పేరేం పేరు? నోవాహు. అయితే దేవుడు ఈ నోవాహుని బట్టి చాలా ఇంప్రెస్ అయ్యాడు. వావ్, ఇలాంటి వ్యక్తి కదా నేను చూసేదని చెప్పి నోవాహుతో దేవుడు అన్నాడు, అదేంటంటే ఇతన్ని బట్టి దేవుడు అనుకున్నాడు, ఇతనితో మరలా ఈ భూమి మీద మరలా మనుషుల్ని నేను మరలా ఇతని ద్వారా మరలా మనుషులతో ఈ భూమిని నింపాలి అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే నోవాహుతో, నోవాహు నువ్వు ఒక ఓడ కట్టాలి, ఓడ కట్టాలి. ఎందుకంటే ఈ భూమి మీదకి నేను ఒక జలప్రలయాన్ని పంపించిపోతున్నాను, ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుని నేను తుడిచివేయబోతున్నానంటే అప్పటికి వర్షం అంటే ఎవరికీ తెలియదు. దేవుడు అన్నాడు ఒక ప్రచండమైన వర్షాన్ని పంపించిపోతున్నానంటే అది నోవాహుకు చాలా క్రొత్తగా ఉంది. ఎందుకంటే అప్పటికి ఎప్పుడు వర్షం పడలేదు. భూమిలో ఉన్న అడుగు భాగంలో ఉన్న జలములు పైకి వచ్చి భూమిని తడిపేవి, దాని ద్వారా ఆవిరి బయటకు వచ్చి తడిపేది, దాన్ని బట్టి పంట పండేది. అందుకని నోవాహుకి ఇది చాలా క్రొత్త విషయం. అయితే ప్రియులారా, నోవాహు దేవునికి లోబడ్డాడు. ఆమేన్. దేవుడు ఓడ కట్టుకోమని కానీ వెంటనే దేవుడికి దానికి లోబడి ఓడ కట్టాడు. అయితే దేవుడు అన్నాడు ప్రతి జాతి యొక్క జంతువుల్ని ఓడ ఎక్కించమన్నాడు. అలాగే ప్రతి జాతి జంతువుల్ని ఓడలోకి ఎక్కించాడు. అప్పుడు దేవుడు ఆ ఓడ యొక్క తలుపు మూసివేసి ప్రచండమైన వర్షాన్ని కుమ్మరించాడు. ఆకాశపు తూములు తెరిచేశాడంట. పూర్తిగా 40 రాత్రింపగల్లో భయంకరమైన వర్షం కురిసింది భూమి మీద. దాని ద్వారా భూమి అంతా కూడా వాటర్తో నిండిపోయింది, జలములతో నిండిపోయిందంట. ఇంకా ఏ పర్వతాలతో సహా అన్నీ కూడా మునిగిపోయి. అలాంటి టైంలో ప్రియులారా, ప్రచండమైన వర్షంతో మొత్తం ఈ భూమి అంతా కూడా జలములతో నిండిపోయినప్పుడు ఆ ఓడ మాత్రం ఆ నీటిలో తేలింది. ఆ ఓడ ఒక్కటే ఆ నీటి మీద తేలుతుంది. అయితే 365 రోజులు అయిపోయాక నోవాహు, ఆ వర్షం ఆగింది. తర్వాత 365 రోజులు ఆ ఓడలో నిండిపోయాడు అతని కుటుంబం. ఆ తర్వాత అసలు నీరు ఇంకిందా లేదా చూడాలని చెప్పి ఒక పావురాన్ని బయటికి పంపించాడు. ఆ పావురం బయటకు వచ్చి ఏం చేసిందో తెలుసా? ఒక త్రుంచబడిన ఒలీవ ఆకును, ఒలీవ ఏంటది? త్రుంచబడిన ఒక ఒలీవ చెట్టు ఆకును ఏం చేసింది? నోవాహు దగ్గరికి తీసుకుని వచ్చింది. హల్లెలూయా.
దీనికి అర్థం ఏంటంటే, ఇంత ప్రచండమైన వర్షంలో అన్ని చెట్లు చచ్చిపోయాయి, కానీ ఒక్క చెట్టు మాత్రమే చిగురిస్తుంది. అదేంటి? ఆమేన్, హల్లెలూయా. ఇంత ప్రచండమైన వర్షం చేత భూమి అంతా కూడా వాటర్తో నిండిపోయి మొత్తం చెట్లు అన్నీ కూడా చచ్చిపోతే కేవలం ఒలీవ చెట్టు మాత్రమే నిలిచింది. హల్లెలూయా. అన్నీ చచ్చిపోయాయి. నిజమే కదా, ఏ చెట్టుకైనా ప్రియులారా వాటర్ ఎక్కువైనా కూడా చచ్చిపోతాయి. వాటర్ ఎంత పోయాలో అంతే పోయాలి. చూడండి, ఇంట్లో మొక్కలను పెంచుకుంటారు, ఎక్కువ వాటర్ పోసారు అనుకోండి పొలం అంటూ, అవి చచ్చిపోతాయి. దానికి ఎంత వాటర్ వేయాలో అంతే పోయాలి. అంటే వాటర్ ఎక్కువైనా చచ్చిపోతే, వాటర్ లేకపోయినా చచ్చిపోతాయి. కానీ ప్రియులారా, ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా నిలబడిన చెట్టు ఏంటో తెలుసా? ఒలీవ చెట్టు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పర్వతములు సైతం మునిగిపోయిన ఆ ఒలీవ చెట్టు మాత్రం చిగురిస్తుందంట. అంటే ఆలోచించండి, దేవుడు తన సంఘాన్ని ఎలాగ కోరుకుంటున్నాడో తెలుసా? ఈ ఒలీవ చెట్టులాగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎలాంటి శ్రమలోనైనా, ఎలాంటి శోధనలోనైనా నీ పరిస్థితి చాలా గందరగోళంగా ఉండొచ్చు, అయినప్పటికీ కూడా నువ్వు దేవునిలో స్థిరంగా నిలబడాలి. హల్లెలూయా. మేలు చేస్తేనే దేవుడు, కీడు చేస్తే దేవుడు కాదా? కొంతమంది ఎలా ఆలోచిస్తారో తెలుసా? అన్నీ బాగుంటే దేవుడు స్తోత్రం అంటారు. ఒకవేళ సమస్యలు వచ్చినాయి అనుకోండి, శ్రమలు ఉన్నప్పుడు దేవుడు లేడు, ఏమీ లేదని చర్చే మానేస్తారు. కొంతమంది మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసా? ఈ చర్చ్కి వస్తున్నాను కానీ నాకేమీ బ్లెస్సింగ్ లేదు, అభివృద్ధి లేదు, బెటర్ ఐ విల్ చేంజ్ టు నెక్స్ట్ చర్చ్ అని వేరే చర్చ్ ఎత్తుక్కుంటూ ఉంటారు. కొంతమంది జంపింగ్లు చేస్తూ ఉంటారు, ఒక చర్చ్ నుంచి ఇంకొక చర్చ్, ఒక వారం ఒక చర్చిలో స్థిరంగా ఉండరు. ప్రియులారా, చూడండి, బైబిల్లో ఒక చర్చ్ ఉందంట. ఆ చర్చ్ మాసిదోనియా చర్చ్. అది ఒలీవ చెట్టులా ఉంది. ఆ చర్చ్ కోసం ఒకసారి చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ అనే ఒక సంఘం, పెద్ద సంఘానికి ఉత్తరం రాస్తూ ఆ సంఘం దగ్గర ఈ చిన్న సంఘం గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహించబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ చర్చ్ కోసం అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ ఈ చర్చ్ బట్టి చాలా ఆశ్చర్యపడిపోతున్నాడు. దేవుడిచ్చిన కృప చూస్తే నాకు ఆశ్చర్యం వేసేస్తుంది అంటున్నాడు. చూడండి, ఈ మాసిదోనియా చర్చ్ కోసం ఏమంటున్నాడంటే పౌలు గారు, 2వ వచనం, ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. హల్లెలూయా. ఈ మాసిదోనియా చర్చ్ని పౌలు గారు ఎలా కట్టారో తెలుసండి? ఆ ప్రాంతంలో పౌలు గారు సువార్త ప్రకటించినప్పుడు ఒక స్త్రీ, ఆమె హృదయం తెరవబడింది. ఆమె పేరేం పేరు? లూదియా హృదయం తెరవబడింది. ఆమె ద్వారా కట్టబడింది ఈ సంఘం. ఈ సంఘం అంట ఒక ఒలీవ చెట్టడానికి నిదర్శనంగా ఉంది. ఎందుకంటే వీరు ఎప్పుడు సాక్ష్యం ఇస్తున్నారో తెలుసండి? వారు బహుశ్రమల్లో వారు దేవుని యందు ఆనందిస్తున్నారంట. హల్లెలూయా. వారికి దేవుడు ఏదో పెద్ద ఆశీర్వాదం ఇచ్చాడని వారు సాక్ష్యం చెప్పట్లేదు. దేవుడు నా సమస్యలన్నీ తీసేశాడని వారు మైక్ తీసుకుని సాక్ష్యం చెప్పట్లేదు. వారు బహుశ్రమల్లో వారు ఉంటూ వారు దేవుని నామాన్ని కనపరుస్తున్నారు. ఆమేన్. వారు దేవుని స్తుతిస్తున్నారు. హల్లెలూయా. శ్రమల్లో ఆనందిస్తున్నారు. బహుశ్రమలు, ఒకటి విడిస్తే ఒకటి అక్కడ రాయబడింది. అందుకని బహుశ్రమలు. అలాంటి శ్రమల్లో ఈ చర్చ్ ఆనందిస్తుంది. నిజమే కదా, ఏదైనా బాగుంటేనే మనం ఆనందిస్తాం. ఏదైనా అద్భుతం జరిగితేనే మనం సాక్ష్యం చెప్పడానికి ముందుకు వస్తాం. అంటే నా ఉద్యోగం పోయింది, అందుని బట్టి నేను సాక్ష్యం చెప్పాలనుకుంటున్నానని ఎవరైనా వస్తారా? ప్రియులారా, కానీ ఈ సంఘం అంట అలాంటి శ్రమల్లో కూడా దేవునికి సాక్ష్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. బహుశ్రమల వలన వారు పరీక్షింపబడగా, అంటే వారి సాక్ష్యాలు మనకులాగా లేవు. పరిస్థితులు మంచిగా ఉంటే సాక్ష్యం కాదండి వాళ్ళకి. పరిస్థితులు అయోమయంగా ఉన్నా కూడా వారు దేవుని స్తుతిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒలీవ చెట్టుకు ఉండవలసిన లక్షణం అది. ఇక్కడ దావీదు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరంలో ఒక పచ్చని
ఒలీవ చెట్టు అండి ఎలాంటి పరిస్థితుల్లోనైనా అది చిగురిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అది చిగురిస్తుంది. నువ్వు అలాగ మార్చబడాలి దేవుని సంఘములో. హల్లెలూయా. పరిస్థితులు బాగుంటే కాదు దేవుని స్తుతించడం, ఎలాంటి పరిస్థితుల్లోనైనా నాకు దేవుడే కావాలి, నేను దేవుణ్ణే సేవిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఒక వ్యక్తి కనబడుతున్నాడు, అతని పేరు యోబు. యోబుకండి ఆస్తి పోయింది, పిల్లలు చచ్చిపోయారు, అనారోగ్యం, అంతేకాదు మానసికంగా ఎంతో కృంగిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఏమంటున్నాడో తెలుసా? ఆ మాట ఒకసారి చదువుదాం. యోబు గ్రంథం 13వ అధ్యాయం, యోబు గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో ఆయన నన్ను చంపినను, నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. హల్లెలూయా. ఏమి చిగురింపండిది. ఆమేన్. ఇది ఒలీవ చెట్టు అంటే. ఆమేన్. ఆయన నన్ను చంపినా కూడా నేను మాత్రం ఆయనకే కనిపెడుతున్నాను, నేను మాత్రం ఆయన విడిచిపెట్టను. దేవుడు నాకు ఇస్తేనేనా, దేవుడు నా దగ్గర తీసుకున్నా కూడా దేవునికే స్తోత్రం. అది యోబు యొక్క సాక్ష్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజునండి వ్యాపారంలో లాస్ వచ్చింది, ఉద్యోగం పోయింది, లేకపోతే నాకు సరిగ్గా రాబడి రావటం లేదు అని చెప్పి ఇలాగ దేవుని మీద అలిగి దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నారు, దేవుణ్ణే విడిచిపెట్టేస్తున్నారు. చాలామంది ఈ రోజున విశ్వాసభ్రష్టులుగా అయిపోతున్నారు. చాలామంది వీటి కోసం, మెటీరియల్ థింగ్స్ కోసం దేవుని విడిచిపెట్టేస్తున్నారు. దేవుడు ఒక్కొక్కసారి మనల్ని పరీక్షించడానికేనేమో, విశ్వాసానికి పరీక్షలు ఉంటాయి కాబట్టి దేవుడు ఒక్కొక్కసారి పరీక్షించడానికి ఇలాంటి శ్రమ కలుగు చేసినప్పుడు ఈ శ్రమల్లో చాలామంది తేలిపోతున్నారు. మరి విశ్వాసం కరెక్ట్ కాదని రుజువైపోతుంది. మన విశ్వాసం ఎలాంటి పరీక్షలోనైనా చెక్కు చెదరకూడదు. హల్లెలూయా. చెదిరిపోకూడదు. దేవునిలో నువ్వు అంతవరకు స్థిరంగా ఉండాలి. అందుకే స్మరణ సంఘానికి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మరణం వరకు నువ్వేం చేయాలి? నమ్మకంగా ఉండాలి. మరణం వరకు. శ్రమలు రావని చెప్పను, ఇంకా 10 రోజులు శ్రమలు వస్తాయి, బీ రెడీ. అయితే భయపడకు. హల్లెలూయా. దేవుడు వారికి శ్రమలు తీసేస్తాను అంటలేదు, శ్రమలు వస్తాయి, అయితే భయపడకు, నువ్వు మరణం వరకు నమ్మకంగా ఉండాలంటున్నాడు. హల్లెలూయా. ప్రియులారా, ఈ భూమి మీద దేవుడు మనల్ని పరిపూర్ణం చేయటానికి కొన్నిసార్లు శ్రమలు అనుమతిస్తాడు. అదేంటో తెలుసా? మనల్ని శుద్ధ సువర్ణం చేయటానికి. ఆమేన్. చూడండి, బంగారం కొలిమిలో వేయబడినప్పుడే అది శుద్ధపరచబడుతుంది. అలాగా మన విశ్వాసానికి పరీక్షలు ఉంటాయి కాబట్టి ప్రియులారా, మనము దేవునిలో అంతం వరకు స్థిరంగా ఉండాలి. ఆమేన్. దేవుని విడిచిపెట్టకూడదు. అదే ఒలీవ చెట్టుకుండే లక్షణం. మొదటి లక్షణం ఏంటో తెలుసా? పరిస్థితులు ఏమైనా ఒలీవ చెట్టు మాత్రం ఎప్పుడు చిగురిస్తూనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అలాగే మాసిదోనియా సంఘం కూడా ఆ బహుశ్రమల్లో కూడా వారు ఏం చేస్తున్నారు? వారు దేవునిలో ఆనందిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. చూడండి, పౌలు శీలని వారిని చెదక్కొట్టేసి చెరసాల్లో పాడేశారు. చెదక్కొట్టేసి కొన ఊపిరితో ఉన్నారు. ఇంకా వాళ్ళు కోమాలోకి వెళ్ళిపోయారు. చేతులకి కాలుకి బొండాలు వేసేసారు. ఆ తర్వాత మధ్యరాత్రిలో వాళ్ళకి మెలకు వచ్చిందంట. మెలకు వచ్చాక ఏమనుకుంటున్నారు? ఒరే, మనం సేవ చేస్తే మనకి ఇదా దెబ్బలా, అవమానమా, దేవుని విడిచిపెట్టేద్దాం అనుకున్నారా? అలాంటి శ్రమలో వాళ్ళు ఏం చేస్తున్నారు? పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తున్నారు. ఆమేన్. అందుకే ఆ రాత్రి దేవుని శక్తి అక్కడ కనపరచబడింది. ఆమేన్. చెరసాల పునాదులు కదిలింపబడ్డాయి, చెరసాల తలుపులు తెరవబడ్డాయి. ఆ రోజు రాత్రి ఆ చెరసాల ఆ సిబ్బంది, అక్కడున్న ఆ కమాండర్ రక్షణ పొందాడు, బాప్తిసం తీసుకున్నాడు, అతని కుటుంబం. హల్లెలూయా, హల్లెలూయా. ఒలీవ చెట్టు పరిస్థితిని బట్టి మారదు. పరిస్థితి ఎలాగ ఉన్నా చిగురిస్తుంది. అలాగా మనము ముందుము గాక. ఆమేన్. అన్నీ బాగుంటే భక్తి కాదు. పరిస్థితి ఎలాగ ఉన్నా కూడా మనం దేవునిలో స్థిరంగా ఉందుము గాక, చిగురించుదుము గాక. నమ్మితే ఆమేన్ అన్న శబ్దం చేద్దాం. హల్లెలూయా. రెండవది, భక్తుడైన దావీదు నేను దేవుని మందులో ఒక పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానని ఎందుకు అంటున్నాడంటే, రెండవ విషయం చూడండి. యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయనకు ఒక వాడిక ఉందంట. ఆ వాడిక ఏంటంటే, చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయం, లూకాసు వార్త 22వ అధ్యాయం 39వ వచనం.
యేసుప్రభు వారికి ఒక వాడుక ఉందంటండి. ఆ వాడుక ఏంటో తెలుసా? ఆయన ప్రతిరోజు ఈ ఒలివ కొండకి వెళ్తారంట. ఈ ఒలివ కొండ దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చేస్తారు తెలుసా? ప్రార్థన చేసుకుంటారు. మనకి లూకా సువార్తలు అయితే ఇక్కడ ఒలివల కొండ అని ఉంది, కానీ మత్తయి మార్కు సువార్తల్లో అయితే గెత్సెమనే తోట అని ఉంటుంది, గెత్సెమనే తోట. కానీ లూకా సువార్తలో మాత్రమే ఒలివల కొండ అని ఇక్కడ రాయబడింది. ఈ ఒలివల కొండ యేసుప్రభు వారు ఎందుకు వెళ్ళేవారంటే ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళేవారు. ఎందుకు వెళ్ళేవారు? ప్రార్థన చేసుకోవడానికి. హల్లెలూయా. ఏకాంతంగా ప్రార్థన చేసుకునేవారు. యేసుప్రభు వారికి ఉన్న ఒక మంచి అలవాటు ఏంటంటే, ఇంకా చీకటి ఉండగానే ఆయన ఎవరితో మాట్లాడేవారు కాదు. మొదట దేవునితో మాట్లాడడానికి, దేవునితో సంభాషించడానికి ఉదయమే లేచి ఆయన ఈ ఒలివల కొండ దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రార్థించుకునేవారు. హల్లెలూయా. అప్పుడప్పుడు కాదండి, వాడుక చొప్పున అక్కడ రాయబడింది, రెగ్యులర్గా చేసేవాడంట. హల్లెలూయా. ప్రియులారా, దేవుని మందిరానికి నువ్వు వస్తున్నావు, నువ్వు ఒక ఒలీవ చెట్టులా ఉండాలంటే నువ్వు ప్రార్థనాపరుడిగా మార్చబడాలి. ఆమెన్, ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. నీకు ఒలీవ అనుభవం, ఒలీవ కొండ అనుభవం ఉండాలి. ప్రార్థన నీకు ఒక విద్యగా మార్చబడాలి, నిమిషాలు గంటలుగా మార్చబడాలి. ఆమెన్. నువ్వు ప్రార్థనా యోధుడిగా మార్చబడాలి, నువ్వు ఒక ప్రార్థనాపరుడిగా మార్చబడాలి. ఏదైనా చాలామంది పేరుకు క్రైస్తవులే, బట్ దే ఆర్ ప్రేయర్లెస్ క్రిస్టియన్స్. ప్రార్థన లేని క్రైస్తవులు. ప్రార్థన అంటే ఒక ఆక్సిజన్ లాంటిది. చూడండి, ఆక్సిజన్ పీల్చుకోకుండా ఒక్క నిమిషం మనం బ్రతకగలమా? బ్రతకలేము. ప్రార్థన ప్రతి క్రైస్తవుడికి ఒక ఆక్సిజన్ లాంటిది, జీవం. నువ్వు ప్రార్థన చేసినప్పుడే దేవుని యొక్క అద్భుత కార్యాలు చూస్తావు. హల్లెలూయా. నువ్వు ప్రార్థించినప్పుడే యు విల్ సీ బ్రేక్ త్రూ. చాలామంది ప్రార్థన చేయమంటే నాకు సిగ్గండి అంటారు. అదేంటో మరి అంటే, కొంచెం ప్రార్థన చేయండి వచ్చి అంటే నాకు రాదండి, సిగ్గుపడుతూ ఉంటారు. ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వచ్చి కూడా ఇంకా సిగ్గేంటి? ప్రార్థన చేయటానికి ఎందుకు అంటే, ప్రార్థన లేకుండా నువ్వు ఇంకేమి నాటబడ్డావు? నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంఘంలో మీరు ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనా పరులుగా మార్చబడుదురుగాక. ఆమెన్. ఎప్పుడైతే నువ్వు ప్రార్థనా పరుడుగా ఉంటావో నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు. అంతేకాదండి, నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉంటే దేవుడు నీకు మర్మాలు దయచేస్తాడు. దేవుడు మర్మాలు నీకు బోధించబడతాయి. ఎందుకో తెలిసి ఈ ఒలీవల కొండ దగ్గరే యేసుప్రభు వారు ఏం చేసేవారు తెలుసా? పరలోక రాజ్యం మర్మాలు బోధించేవారంట. ఆమెన్. చూడండి ఆ మాట ఒకసారి చదవండి. మత్తయి సువార్త 24:3. మత్తయి సువార్త 24:3. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడను, ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనగా, అప్పుడు యేసుప్రభు వారు నోరు తెరిచి భవిష్యత్తు కోసం మాట్లాడడం ప్రారంభించారు. హల్లెలూయా. ఒక భవిష్యత్తు కోసం మాట్లాడడం ప్రారంభించారు. మర్మాలు బోధించబడతాయి నీకు, మర్మాల దేవుడు నీకు దయచేస్తాడు. ఆమెన్. నువ్వు ప్రార్థనాపరుడిగా ఉన్నప్పుడు దేవుడు నీకు న్యూ రెవల్యూషన్స్ ఇస్తాడు. ఆ రెవల్యూషన్ నాలెడ్జ్ నీకు రివీల్ అయిపోతూ ఉంటుంది. హల్లెలూయా. అంతేకాదు, ఈ ఒలీవల కొండ అనుభవం ఉన్నప్పుడు అండి నీ హృదయంలో ఎంతో సంతోషం ఉంటుంది, ఎంతో ఆనందం. ప్రార్థనాపరుడి కండి దేనికోసం చింతించడు. ఎందుకో తెలుసా? తన భారం అంతా దేవుడి మీద మోపేశాడు కాబట్టి. ప్రార్థన లేనివాడి యొక్క ముఖం ఎలా ఉంటుందో తెలుసా? ఆవదం తాగిన ముఖంలో ఉంటుంది. ఇంక ఏమి నోట్లో నవ్వు ఉండదు, ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. ప్రార్థన పరుడే దేవునిలో ఆనందించగలుగుతాడు. చూడండి, అందుకనే లూకా సువార్త 19:37 ఈ మాట రాయబడి ఉంటుంది. 19:37. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు. హల్లెలూయా. శిష్యుల సమూహం అంతా సంతోషిస్తున్నారంట. సంతోషం వచ్చేస్తుంది. ప్రార్థనాపరుడు ప్రియులారా ప్రార్థించినప్పుడు హృదయంలో ఎంతో ఆనందం ఉంటుంది, ఎంతో తేలిగ్గా ఉంటుంది. నీ భారం అంతా దేవుని దగ్గర విడిచిపెట్టేసేటప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ఎంత నెమ్మది వచ్చేస్తుంది, ఎంత శాంతి వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన ద్వారా నువ్వు అద్భుతాలు చూస్తావు.
ప్రార్థన ద్వారా దేవుని మర్మాలు బయలుపరచబడతాయి. నువ్వు ప్రార్థన చేసుకున్నప్పుడు నీ హృదయం అంతా సంతోషంతో ఉంటుంది. అంతేకాదు, ప్రార్థనా పరుడు అయితేనే దేవుడు వచ్చినప్పుడు ఆయన రాకడలో నువ్వు ఎత్తబడతావు. హల్లెలూయా. లేకపోతే నువ్వు విడవబడతావు. బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు ఉన్నారు. 10 మంది కన్యకుల్లో 5 మాత్రమే ఎత్తబడ్డారు. 5 మిగిలిపోయారు, ఉండిపోయారు. అందరు ఎత్తబడరండి. బాప్తిసం తీసుకుని ప్రియులారా దేవుని సన్నిధికి వచ్చినంత మాత్రాన ఎత్తబడిపోతాం అనడానికి గ్యారంటీ లేదు. కొంతమంది ఎత్తబడ్డారు, కొంతమంది మిగిలిపోయారు. నువ్వు ప్రార్థనాపరుడు అయితేనే ఆయన నువ్వు ఎదుర్కొనే శక్తి, ఆయన వచ్చినప్పుడు ఆ మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొనే శక్తి నీకు దయచేసేది ఏంటో తెలుసా? నీ ప్రార్థన జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుప్రభువు వారు ఈ ఒలివల కొండ మీద నుంచి ఆయన ఆరోహణమయ్యాడు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే ఆయన ఒలివల కొండ మీద నుంచి ఆరోహణమయ్యాడు. మరలా శిష్యులకి ఆ దూత ఏం చెప్తుందో తెలుసా? ఆయన ఎక్కడి నుంచి అయితే ఎత్తబడ్డాడో మళ్ళీ అదే చోటకి ఆయన తిరిగి వస్తాడు. మళ్ళీ అదే ఒలివల కొండ మీదకి ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ప్రియులారా సంఘం అంట రెప్పపాటులు ఆయన దగ్గరికి ఎత్తబడుతుంది. ఆ టైంలో కొంతమంది ఎత్తబడతారు, కొంతమంది విడవబడతారు. మిగిలిపోయిన వారు కొంతమంది ఉంటారు. అప్పుడే క్రీస్తు విరోధి బయలుపరచబడతాడు. ఎత్తబడిన సంఘాన్ని తీసుకుని వెళ్ళి దేవుడు గొప్ప విందు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే ఎత్తబడాలి అంటే ప్రియులారా నువ్వు ఒక ప్రార్థనాపరుడిగా ఉండాలి. ఆమేన్. చూడండి, లోకాసువార్త 21:36 వచనంలో రాయబడింది. లోకాసువార్త 21:36 మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ నువ్వు ప్రార్థన చేయుచు మెలకుగా ఉండడని చెప్పాను. హల్లెలూయా. నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేసినప్పుడే ఏ క్షణాన దేవుడు వచ్చినా ఆయన రాకడ ఎలా ఉంటుందంటే, దొంగ ఎలాగైతే ఇంట్లోకి వచ్చి దొంగతనాన్ని చేసేవాడు చెప్పొస్తాడా? చెప్పకుండా ఎవరికి నిశ్శబ్దంగా వస్తాడు. అందుకనే యేసుప్రభువు ఒక దొంగ ఎలా వస్తాడు అలాగుంటుంది నా రాకడ. ఆ టైంలో నువ్వు ఎత్తబడే వ్యక్తిగా ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి? ప్రార్థనాపరుడిగా ఉండాలి. ఆమె నీకు ఒలీవల కొండ అనుభవం ఉండాలి. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రార్థనా యోధుడిగా మార్చబడాలి. సమయం అంటే ప్రార్థన చేసుకోవాలి. నువ్వు పని చేసుకుంటున్నావు, ఆ స్థలంలోనే నీకు కొంచెం ఖాళీ దొరికిందా, అక్కడ దేవునితో సంభాషించుకో, దేవునితో మాట్లాడు. నీ సమయాన్ని వృధా చేయకు. జ్ఞానం కలిగి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. జ్ఞానం ఉండాలి. నాకు సమయం లేదండి, ఐఎమ్ సో బిజీ అండి పాస్టర్ గారు, మీకేం తెలుసండి అని అంటున్నావంటే, బిజీ అన్న మాట అన్నావంటే అది చాలు. యు ఆర్ అండర్ సాటన్స్ యోక్ అని. బిజీ బియుఎస్వే అంటే బీయింగ్ అండర్ సాటన్స్ యోక్ అంటే సాతాను కాడి కింద ఉన్నట్లు అన్నమాట. బిజీ అంటే నువ్వు బిజీ అన్న మాట రాకూడదు. భక్తి చేయడానికి ఎప్పుడు బిజీ అనకూడదు. హల్లెలూయా. భక్తి చేయడానికి ఎప్పుడు కూడా నేను చాలా బిజీ ఆ మాట రానివ్వద్దు. ప్రియులారా, మనము దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని మనము ఎడతెగక ప్రార్థనలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే నువ్వు నాటబడిన ఒక ఒలీవ చెట్టు వలె ఆయన సన్నిధిలో ఉంటావు. ఆయన రాకడలను నువ్వు ఎత్తబడతావు. దేవునికి స్తోత్రం. ప్రార్థించే సంఘంగా ఉండాలి ఈ సంఘం. చూడండి, పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం అంతా కూడా ఏం చేశారు? ఈ ఒలీవ కొండ ఎక్కారు. వారు మేడగది ఎక్కి అందరూ కలిసి గల్లుమని ప్రార్థిస్తుంటుంటే చెరసాలలో ఉన్న పేతురు గారిని దేవదూత తీసుకొచ్చి వారి ముద్ద నిలబెట్టింది. హల్లెలూయా. అంటే ప్రార్థన యొక్క శక్తి నువ్వు గ్రహించాలి. ఈ ప్రపంచంలో న్యూక్లియర్ వెపన్స్, ద పవర్ఫుల్ వెపన్స్ అంటారు, దానికంటే పవర్ఫుల్ వెపన్ ప్రార్థన. ఆమేన్. అందుకని ప్రార్థనలను ప్రియులారా ప్రార్థనాపరుడిగా మార్చబడాలి. ప్రార్థనలో నువ్వు ఎడతెగగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అప్పుడే నువ్వు దేవుని సన్నిధిలో ఒక ఒలీవ చెట్టులా ఉంటావు. 3వ విషయం చూద్దాం. ప్రకటన గ్రంథం. దేవుని సన్నిధిలో నేనైతే దేవుని సన్నిధిలో ఒక పచ్చని ఒలీవ చెట్టు అంటున్నాడు దావీదు. ప్రియులారా, దానికి మరొక సాదృశ్యం చూద్దాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుదాం. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదని, వారు గోనె పట్ట ధరించుకుని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను
దీపస్తంభములనై ఉన్నారు. హల్లెలూయా. చూడండి, దేవుడు ఇక్కడ ఇద్దరు సాక్షులు అంటున్నాడు. ఈ సాక్షులు ఎవరంటే సంఘం ఎత్తబడ్డాక మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు కదా, విడవబడిన వాళ్ళు. ఈ విడవబడిన వారికి మరలా దేవుడు మరొక అవకాశం ఇస్తాడు. ఇద్దరు సాక్షులు పంపించి వారు 1265 రోజులు వారు ప్రవచిస్తారు. అప్పుడు వీరు మనసు మార్చుకుంటే సరి. ఎప్పటికీ కూడా మనసు మార్చుకోకపోతే ఇంక చివరికి వారిని దేవుడు అగ్నిగుండంలో వేసేస్తాడు. అయితే ఆ ఇద్దరు సాక్షుల్ని ఇక్కడ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? వారిని దేంతో పోలుస్తున్నాడో తెలుసా? వారు 2 ఒలీవ చెట్లు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒలీవ చెట్లు. దేవునికి సాక్షులైన వీరిద్దరిని దేవుడు ఎలా చూస్తున్నాడు? ఒలీవ చెట్లలో చూస్తున్నాడు. ఆమేన్. అంటే సాక్ష్యం చెప్పేవాడు దేవుని దృష్టికి ఒక ఒలీవ చెట్టు. ఒలీవ చెట్టులా ఉండాలంటే నువ్వు దేవునికి ఒక సాక్షిగా ఉండాలి. దేవుని కొరకు నువ్వు సాక్షిగా బ్రతకాలి. చూడండి, యేసుప్రభువారు ఆయన ఆరోహణం అయిపోతూ ఆయన చివరిగా పలికిన మాట ఏంటో తెలుసా? చివరిగా పలికిన మాటకి చాలా వెయిట్ ఉంటుంది. అవునా కదా? చూడండి, మన తాత మా అమ్మ చనిపోతున్న టైంలో రే రా మనవడా అని చెప్పి చెవులో మాట్లాడిన మాట లాస్ట్లో, అంటే నేను అడ్డుపెట్టిన బంగారం లేకపోతే నీ డబ్బు బ్యాంకులో ఉంది, ఇది నీకే. ఆ మాట చాలా వెయిట్ ఇస్తుంది. అది ఆ చివరిగా పలికే మాట. యేసుప్రభువారు కూడా ఆయన ఆరోహణం అయిపోతూ ఆయన పలికిన చివరి మాట ఏంటో తెలుసా? అపోస్తలుల కార్యములు 1:8 రాయబడింది, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు, అప్పుడు యెరూషలేములో యోదయ సమరయ దేశముల యందంతటా భూదిగంతముల వరకు నాకేమై ఉంటారు? సాక్షులై ఉంటారు. యు ఆర్ మై విట్నెసెస్. దేవుడండి మనల్ని ఈ భూమి మీద ఈ రోజుకి ఎందుకు నిలబెట్టాడో తెలుసా? ఎందుకు ఉంచాడో తెలుసా? మనం యేసుకు సాక్షులుగా ఉండటానికి. ఆమేన్. ఈ దుబాయ్ ఈ దేశానికి మిమ్మల్ని ఎందుకు తీసుకుని వచ్చాడో తెలుసా? ఈ ప్రాంతంలో మీరు యేసుకు సాక్షులుగా ఉండటానికి. హల్లెలూయా. మనం ఎక్కడున్నా మనం యేసుకు సాక్షులుగా ఉండాలి. వీ షుడ్ రిప్రజెంట్ జీసస్. వీఆర్ ద అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తుకు రాయబారిని అంటాడు. దేవునికి స్తోత్రం. దేవుని మందిరంలో ఉన్న నువ్వు సాక్ష్యం చెప్పకపోతే నువ్వు దేవుని ఆజ్ఞకు లోబడనట్లే. యేసుప్రభువారు ఏమన్నారు? శిష్యులతో మీరు సర్వలోకముకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. యేసయ్య గురించి చెప్పాలి. ఈ రోజున ప్రియులారా, ఆయన కోసం నువ్వు చెప్పకుండా వారిలో దేవుని గురించిన విశ్వాసం ఎలా కలుగుతుంది? నువ్వు ప్రకటించకుండా వారికి ఎలాగ దేవుని కోసం తెలుస్తుంది? అందుకే పౌలు గారు అంటారు, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 14వ వచనంలో, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? 10వ అధ్యాయం 14వ వచనం, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎంతమందిని యేసయ్య దగ్గరికి నడిపించావు? ఎంతమందిని యేసయ్య దగ్గరికి నడిపించావు? మీకు తెలుసా, రేపు పరలోక రాజ్యానికి వెళ్ళాక దేవుడు ప్రియులారా నీకు బహుమానాలు ఇస్తాడు. దేనికి ఇస్తాడో తెలుసా? నువ్వు ఎంతమందిని యేసయ్య దగ్గరికి నడిపించావు దాన్ని బట్టి నీకు అన్ని కిరీటాలు ఉంటాయి. ఆమేన్. ఇది సత్యం, ఇది నిజం. ప్రియులారా, దేవుడు ఎంతో ఘనపరచబోతున్నాడు. దేవుని కోసం ఒక్క ఆత్మనైనా నువ్వు సంపాదించావా? ఒక్క వ్యక్తినైనా నువ్వు దేవుని దగ్గరికి నడిపించావా? నా కాలేజ్ డేస్లోనండి నేను ఒక అన్య కాలేజ్, అది క్రిస్టియానిటీస్ని అస్సలు ఒప్పుకోరు. క్రైస్తవులు అంటేనే వాళ్ళకి చాలా వ్యతిరేకంగా ఉండేవారు. అలాంటి కాలేజీలో నేను ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి క్రిస్మస్ ఒక చిన్న మీటింగ్ పెడతానండి అని చెప్పాను. అయితే అస్సలు ఒప్పుకోలేదు, కానీ చాలా రిక్వెస్ట్ చేసేటప్పటికి ఫోన్లే పెట్టన్నారు. అయితే నేను అన్నాను, ఎవరినైనా గెస్ట్ స్పీకర్ని తీసుకుని రావచ్చా అని అంటే, అస్సలు ఒప్పుకోం, బయట స్పీకర్ని ఎవరిని తీసుకురాకూడదు, మీరు ఏదో పెట్టుకుంటే కేక్ కట్ చేసుకుని చిన్న చేసుకుంటారు కదా, అలా చేసుకుని అన్నాడు. అయితే ఎవరిని బయట వాళ్ళని తీసుకురాకూడదు అని చెప్పి నేనేం చేశానో తెలుసా? అయినా పర్వాలేదు, నేనే నిలబడి సువార్త చెప్తానని ఏం చేశానో తెలుసా? నాకు కొంతమంది నా ఫ్రెండ్స్ అందరినీ మంచిగా ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వాళ్ళని తీసుకుని వచ్చి చక్కగా సెమినార్ హాల్లో మంచిగా పాటలు పాడి ఆ తర్వాత నేనే నిలబడి సువార్త ప్రకటించాను.
అప్పుడు ప్రకటించినప్పుడు ఏమైందో తెలుసా, కాలేజీలో ఉన్న చాలామంది స్టూడెంట్స్ ఈ మాటలు మమ్మల్ని తాకినాయి అన్నారు. ఒకళ్ళైతే వచ్చి నాకు బైబిల్ కావాలన్నారు. ప్రియులారా, అలాంటి గొప్ప ఉద్యమం ఆ రోజున అక్కడ మా కాలేజీలో జరిగింది. మనం ఎక్కడున్నా మనం దేవుని కొరకు సాక్షులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. బాల్యం నుండి మా తల్లిదండ్రులు అదే నేర్పించేవారు. ఇదిగో మీరు వేసుకుంటున్న వస్త్రాలేంటి, మీరు తింటున్న ఆహారం ఏంటి, ఇదంతా దేవుడిచ్చాడు, మీరు దేవునికి సేవ చేయాలని. అందుకనే నేను, మా అన్నయ్య, నాకు చెల్లి, మేము ముగ్గురం సంతానం, మా తల్లిదండ్రులకి మేము ముగ్గురం కూడా సేవలోనే ఉన్నాము. దేవునికి స్తోత్రం. చాలా ఉన్నతమైన చదువులు చదివాం. నా క్యాంపస్లోనే నేను సెలెక్ట్ అయిపోయాను ఒక ఎంఎన్సి కంపెనీలో. బట్ నేను నిరాకరించాను. దానికంటే పెద్ద ఉద్యోగం ఉంది నాకు అందని చెప్పాను. ఏంటో ఉద్యోగం అన్నాడు. ఇలా దేవుని సేవ అంటే నవ్వాడు. అతనికి నవ్వుగానే ఉంటుంది. బట్ ఏంటి ఎంత చదివి ఎందుకు అంటే, ఒకటి మా తల్లిదండ్రులు అనేవారు, మనం ఉన్నతంగా చదవాలి, మంచి చదువు చదివి దేవుని సేవ చేయాలి. ఏమీ చదవకుండా వచ్చి దేవుని సేవ చేస్తే అది దేవునికి అవమానం. నువ్వు మంచి ఉన్నతంగా చదవండి, మంచిగా చదివి దేవునికి సేవ చేయండి అని అలాగే మమ్మల్ని పురుకొల్పేవారు. అలాగే మేము ఉన్నతంగా చదివాను. నేను ఎంబీఏ తర్వాత ఎస్ఏబీసీలు ఎండి కూడా చేసి ఆ తర్వాత దేవుని సేవలకు వచ్చి ఇప్పుడు కాకినాడలో పరిచర్య చేస్తున్నాను. హల్లెలూయా. మనం ఎక్కడున్నా దేవుని కొరకు సాక్షులుగా ఉండాలి. యేసుని గురించి మనం చెప్పాలి. ప్రియులారా, యేసుని గురించి మనము అది చెప్పడం అంటే చూడండి, సువార్త అనేదండి దేవుని శక్తి. సువార్త అనేది ఏంటి? దేవుని శక్తి. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1:16 రాయబడింది, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదటి యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. దేవుని శక్తి చూడాలంటే సువార్త చెప్పండి. ఆమేన్. దేవుని శక్తి చూడాలనుకుంటున్నారా? మీరేం చేయాలి? సువార్త చెప్పండి. నేను ఈ ఉదయకాలం కూడా ప్రార్థన చేశాను. ప్రభా, ఈ దేశానికి నడిపించే, ఇక్కడ ఎంతోమంది అరబ్స్ ఉన్నారు, ఎంతోమంది ముస్లిమ్స్ ఉన్నారు, వారికి ఇంకా సత్యం తెలియట్లేదు. వారి మనోనేత్రాలు తెరవండి అయ్యా, వారి మనసులు మీరు తెరవండి, వారికి నేను కూర్చిన జ్ఞానం దయచేయనని ఎంతో భారంతో ప్రార్థన చేశాను. వారిని దర్శించండి తండ్రి. నువ్వు దర్శిస్తే వెంటనే వారు నీ వైపు తిరుగుతారు. అవును కదా? నిజదేవుడిని వారు తెలుసుకోలేకపోతున్నారు. ప్రియులారా, వారికి దేవుని జ్ఞానం రావాలని మనం ప్రార్థన చేయాలి, సువార్త ప్రకటించాలి. ఒక దైవజనుడు, అతని పేరు డగ్లస్ అండి. ఆయన ఇంటర్నేషనల్ సింగింగ్ గాస్పుల్ టీమ్ అనే దానికి ఫౌండర్. ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉంది ఇంటర్నేషనల్ సింగింగ్ గాస్పుల్ టీమ్. అనేక వందల వేల మిషనరీలను తయారు చేసిన సంస్థది. ఈయన ఫౌండర్ ఎవరంటే డగ్లస్. ఈయన సాక్ష్యం ఏంటంటే, 16 సంవత్సరాల వయసులో ఆయన ఒక మాల్లోకి వెళ్తుంటుంటే ఒక వృద్ధురాల్ని గుద్దేశాడు. గుద్దేగానే వెంటనే కింద పడిపోయింది. పడిపోగానే వెంటనే అతను గబగబా ఆమెను పైకి లేపుతున్నాడు. లేపుతుంటుంటే మనమైతే ఏమంటాం? ఎరా కళ్ళు కనబట్టలేదా అంటాం, చూసుకుని ఆడొచ్చు కదా అంటాం. లేకపోతే కొంచెం మర్యాద కంటే ఏం బాబు అని కొంచెం చెప్తాం. కానీ ఈవిడేముందో తెలుసా? ఆ పిల్లోడు అలా లేపుతుంటుంటే, సన్ జీసస్ లవ్స్ యూ అంది. సన్ జీసస్ లవ్స్ యూ. ఈ మాట వినగానే అతడికి యేసు మీద ఒక తప్పుడు అవగాహన ఉంది, ఆయన మీద కొంచెం ద్వేషం ఉంది. వెంటనే అలా మాట అనగానే వెంటనే ఎత్తిన ఆవిడ్ని మళ్ళీ కింద వదిలేశాడు. అయితే అతని ఇంటికి వెళ్ళాక ఆ మాట అతని చెవుల్లో రింగ్ అయిపోతుందంట. అతడు పడుకుంటున్నా కూడా ఆ మాట అతనిలో మెదిలిపోతుంటుంటే నిద్ర పట్టడం లేదు. రాత్రి తలగడలు ఇలాగ చెవుల దగ్గర పెట్టుకుని పడుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నా నిద్ర రావట్లేదు. ఎవరు యేసుప్రభువు వారు, ఎందుకు నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పి ఆయన ఒక చర్చిలో ఒక క్రూసేడ్ మీటింగ్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళి అక్కడ దేవుని వాక్యాన్ని విన్నాడు. అప్పుడు తన హృదయాన్ని యేసుకి ఇచ్చేశాడు. ఆ తర్వాత దేవుడు అతను పట్టుకుని ఇంటర్నేషనల్ సింగింగ్ గాస్పుల్ టీమ్ అనే ఒక సంస్థను ఆయన ద్వారా లేపి కొన్ని వేల మిషనరీలని, స్వార్థికుల్ని తయారు చేసి ఒక పెద్ద సంస్థగా దేవుడు దాన్ని చేశాడు. హల్లెలూయా. ఆ సంస్థలోనే మా తండ్రి గారు ఒక 2 సంవత్సరాలు సువార్థికుడిగా పనిచేశారు. ఆ సంస్థలోనే మొత్తం ఇండియా అంతా తిరిగి సువార్త ప్రకటించారు. అందుకని ఆ స్టోరీ మా తండ్రి గారు చెప్పడంతో అది మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఆ ఒక్క చిన్న మాట ఆమె ఏం చెప్పింది? జీసస్ లవ్స్ యూ, జీసస్ లవ్స్. ఆ మాట వ్యక్తిని పట్టుకుంది. ఈరోజు ప్రియులారా, మనము ఏదో పెద్ద మాటలు బోధించిన అసలు ఒక్క మాట చాలు,
ఆ మాట వారి జీవితంలో కార్యం చేయడం మొదలు పెడుతుంది. దేవునికి స్తోత్రం. నువ్వు సిగ్గుపడకూడదు దేవుని కోసం చెప్పడానికి. సిగ్గుపడితే రేపు దేవుడు నీ కోసం సిగ్గుపడతాడు. నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. ఎందుకండి సిగ్గు? కొంతమంది అంటారు భయం అండి, ఏమనుకుంటారో అని. మనకి పిరిగితనం గల ఆత్మని ఇవ్వలేదు దేవుడు. దేవునికి స్తోత్రం. శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. అందుకే మనం భయపడకూడదు. దేవుని కోసం చెప్పటానికి ప్రియులారా ఈ రోజున టెక్నాలజీని కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజున ఎంతమంది స్త్రీలు రీల్స్ అని చెప్పి తెగ రీల్స్ పెట్టేస్తున్నారు కదా. అది అలా అంటే నేను అంటున్నాను, టెక్నాలజీ యూజ్ చేసుకుని ఎన్ని రకాలుగా వాళ్ళు ఫేమస్ అవుతున్నారు. ఆ టెక్నాలజీ యూజ్ చేసుకుని సువార్త ప్రకటిద్దాం, అనేక మందిని దేవుని కోసం సంపాదిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మ సంపాదన ఒక ధ్యేయంగా పెట్టుకుందాం. అదే ఒలీవ చెట్టుకున్న లక్షణం. ఒలీవ చెట్టుకున్న లక్షణం. హల్లెలూయా. ఆ సాక్షుల్ని యేసుప్రభువారు ఏమంటున్నారు? వీరు నాకు ఒలీవ చెట్లు. ఆమేన్. నువ్వు దేవుని సన్నిధిలో ఒక పచ్చని ఒలీవ చెట్టులా ఉండాలనుకుంటున్నావా? అయితే నువ్వు దేవుని కోసం ఏం చేయాలి? సాక్ష్యం చెప్పాలి, సాక్ష్యం చెప్పాలి, సాక్ష్యం చెప్పాలి. దేవునికి స్తోత్రం. తర్వాత చూడండి, 4వది చెప్తాను. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం. చూడండి, అతని కొమ్మలు విశాలంగా పెరుగును, ఒలీవ చెట్టుకు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును. హల్లెలూయా. సౌందర్యం. ఒలీవ చెట్టుకి ఏంటి? సౌందర్యం. అండ్ ఏ సౌందర్యం అది? బాహ్య సౌందర్యం కాదు. దేవుడు కోరుకునేది ఏ సౌందర్యం తెలుసా? అంతరంగ సౌందర్యం. ఆమేన్. మన హృదయ సౌందర్యం. దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. సమయలు ప్రియులారా, వారి యొక్క ఎత్తు, వారి యొక్క కలరు, వారి యొక్క హ్యాండ్సమ్, ఇది చూసి వారిని అభిషేకించబోతుంటాడు. దేవుడు అన్నాడు, ఏ సమయలు నువ్వు బయట చూస్తున్నావు, బాహ్య సౌందర్యాన్ని చూస్తున్నావు, నేను అంతరంగానే చూస్తున్నాను. ఆమేన్. ఐ విల్ సీ ద ఇన్వర్డ్నెస్, ద ఇన్వర్డ్ బ్యూటీ. దేవుడు కోరుకునేది అదే. ఇక్కడ చూడండి, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యం అని రాయబడింది. దేవునికి స్తోత్రం. అంతరంగంలో మనం సౌందర్యం. అందుకనే పేతురు తన పత్రికలో రాస్తాడు, 1 పేతురు 3వ అధ్యాయంలో, ఈ సౌందర్యం అంట దేవుని దృష్టికి చాలా విలువైనది. పేతురు రాసిన 1 పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రము ధరించుకొనుటయును, వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును, అక్షయ అలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలెనని, అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. దేవుని దృష్టికి ఏంటి విలువైంది? అంతరంగం. అంతరంగంలో మన పరిశుద్ధత, అంతరంగంలో దీనత్వం, అంతరంగంలో వినయం, ఇది దేవుని దృష్టికి చాలా విలువైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు, ఈ ఈ ఈ శరీరం క్షీణించకపోయినా నా అంతరంగ పురుషుడు మాత్రం దినదినము నూతన పరచబడుతున్నాడు. ఆమేన్. అంతరంగ సౌందర్యంలో మనం వర్ధిల్లాలి. తర్వాత న్యాయాధిపతులు చూడండి 9వ అధ్యాయము. ఈ మాటతో నేను ముగిస్తాను. న్యాయాధిపతులు 9వ అధ్యాయం 8వ వచనం నుంచి, చెట్లు తమ మీద రాజును ఒకని అభిషేకించుకొనవలెనని మనస్సు కలిగి బయలుదేరి మమ్మును ఏలమని ఒలీవ చెట్టును అడగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదరో ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనేను. హల్లెలూయా. చెట్లన్నీ వచ్చి అన్నాయంటే ఒలీవ చెట్టుతో, నువ్వు బాస్గా ఉంటావా ఒలీవ చెట్టు అన్నాయంట. ప్రియులారా, అప్పుడు ఈ ఒలీవ చెట్టు ఏమందో తెలుసా? నేను బాస్గా ఉండను, నేను సర్వెంట్గా ఉంటాను అందంట. ఆమేన్. ఎలా ఉంటాను? సర్వెంట్. నేను దేవుణ్ణి మానవులను నేను దేని వలన నరులు సన్మానించుదరో ఆ తైలము నీయక నేను మాని నేను మీకు రాజుగా ఉండాలా? లేదు, నేను సర్వెంట్గా ఉండాలి. హల్లెలూయా. ప్రియులారా, ఈ రోజునండి దేవుని మందిరంలో మనం లీడర్షిప్ కోరుకోకూడదు. మనము దేవుని మందిరంలో నాకు ఇప్పుడు ఏంటి, ఈ మందిరానికి వెళ్తే నన్ను ఎలా ట్రీట్ చేస్తారు, అది కాదు. దేవుని మందిరానికి వచ్చే నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఒక సర్వెంట్ హార్ట్తో రావాలి. దేవుని మందిరంలో నా పని ఏంటి, నేను ఈ మందిరంలో ఏ పని చేయాలి? ప్రియులారా, మా చర్చిలో ఒక ఆవిడ ఉంది,
వాళ్ళ కొడుకు లోకో పైలట్ అండి, నెలకి ₹1,00,000 అతనికి జీతం. కానీ ఆమె ఏం చేస్తుందో తెలుసా? ప్రతి శుక్రవారం వచ్చి చర్చిలో బాత్రూమ్స్ అన్నీ కడుగుతుంది, చర్చ్ అంతా శుభ్రపరుస్తుంది. కొడుకుకి పెద్ద ఉద్యోగం, వాళ్ళ భర్తకి మంచి ఉద్యోగం అయినప్పటికీ కూడా ఆమె ఆ పరిచర్య చేయడానికి ఎంతో ఇష్టపడుతుంది. నేను చూస్తూ ఉంటాను, ఇప్పటికీ ఆమె ఇంకా పెద్ద ఆమెకి మనవలు కూడా ఉన్నారు, మనవరాలు కూడా ఉన్నారు, అయినప్పటికీ కూడా ఆ పరిచర్య చేస్తుంది. నేను మాల్డోవా దేశానికి వెళ్ళాను, యూరప్లో. అక్కడ గ్రేస్ బాప్టిస్ట్ చర్చ్లో వాళ్ళు చాలా టైం పంక్చువాలిటీ ఉంటుంది కదా, అందుకని నేను ఆన్ టైం కంటే ముందుగానే వెళ్ళి అక్కడ చర్చ్ చూద్దామని ముందుకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆయన అన్నీ సర్దుతున్నాడు, అన్నీ క్లీన్ చేసుకుంటున్నాడు, బాగానే ఉంది. తర్వాత నేను మెసేజ్ ఇచ్చినప్పుడు చక్కగా నాకు ట్రాన్స్లేషన్ కూడా చేశాడు ఆయన. ఆ తర్వాత ఆయన నేను ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆయన అన్నాడు, నేను ఇంటర్నేషనల్ ఫ్లైట్ కెప్టెన్ అన్నాడు. నేను ఫ్లైట్ కెప్టెన్ నేను అన్నాడు. ఆ తర్వాత పాస్టర్ గారిని అడిగితే అవును ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కెప్టెన్ అతను అని చెప్పేటప్పుడు నేను ఆశ్చర్యపోయాను. అలాంటి కెప్టెన్ ఉన్న స్థానంలో ఉండి అన్ని క్లీన్ చేస్తూ ఎంతో పరిచర్య చేస్తూ ఎంతో తగ్గించుకుని ఉన్నాడు. హల్లెలూయా. అలాంటి వారే దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. పరిచర్య చేయాలి, లీడర్షిప్ కోరుకోవద్దు. దేవుని మందిరంలో ఒక ఒలీవ చెట్టులా ఉండాలి. ఒలీవ చెట్టు నేను బాసులాగా ఉండను, నేను సర్వెంట్ లాగే ఉంటాను. ఆమేన్. అలాంటి మనసు మనం కలిగిందుం గాక. హల్లెలూయా. అందుకనే ఈ మాసిదోనియా చర్చ్ కోసం చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ఈ మాటతో ముగిస్తాను. 8వ అధ్యాయము, 2 కొరింథీ 8వ అధ్యాయం. ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోనూ మనపూర్వకంగా మమ్మల్ని వేడుకొనొచ్చు. వారు తమ సామర్థ్యం కొలిదియే గాక సామర్థ్యం కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు. హల్లెలూయా. పోటీ పడేవారంట, మేము చేస్తామని. ఆల్రెడీ ఆ పనికి ఉన్నప్పటికీ కూడా లేదు మేము చేస్తాం పోటీ పడేవారంట. అలాగ పోటీ పడాలి, అలాగ పరిచర్య చేయటానికి. మనం పరిచర్య చేస్తున్నది ఎవరికి చేస్తున్నాం? మనుషులకు కాదండి, మనం చేసేది ఎవరికి? దేవునికి చేస్తున్నాం. కాబట్టి ప్రియులారా, రహస్యంగా ఉన్న ఆ పరలోకపు తండ్రి మనకి ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్. గ్లాసుడు చన్నీళ్ళు ఇస్తేనే ప్రతిఫలం పోగొట్టుకోరు అంటున్నాడు దేవుడు. ప్రియులారా, దేవుని కోసం నువ్వు ఏది చేసినా నువ్వు దానికి ప్రతిఫలం పొందుకుంటావు. హల్లెలూయా. కానీ నువ్వు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి? ఒక పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి. ఆమేన్. 5 విషయాలు చెప్పాను. మొదటిది ఏంటి? ఒలీవ చెట్టులో ఉన్న మొదటి లక్షణం చెప్పండి. స్థిరత్వం. పరిస్థితులు ఎలాగున్నా స్థిరంగా ఉండి చిగురించే చెట్టు. అలాగ నువ్వు దేవునిలో స్థిరంగా ఉండాలి. రెండవది ప్రార్థన. ఒలీవ కొండ మీదకి వెళ్ళి ఆయన ప్రతిరోజు వాడికి చొప్పున ప్రార్థన చేసేవారంట. ఆ ఒలీవ కొండ అనుభవం కలిగి ఉండాలి, ఒక ప్రార్థనాపరుడిగా మార్చబడాలి. మూడవది సాక్ష్యం. నువ్వు సాక్ష్యం చెప్పాలి, అన్ని జనులను దేవుని దగ్గరికి తీసుకుని రావాలి. ఈ రోజున చాలామంది ఎలా ఉందో తెలుసా? సముద్రంలో చేపలు పట్టట్లేదు, బుట్టలో చేపలు పట్టేస్తున్నారు. బుట్టల్లో అంటే వాళ్ళ సంఘం నుంచి వీళ్ళ సంఘంలో నుంచి కలెక్ట్ చేసుకోవటం, అది కాదు. అన్ని జనులని దేవుని దగ్గరికి నడిపించాలి. హల్లెలూయా. తర్వాత అంతరంగ సౌందర్యం దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. చివరగా పరిచర్య, సర్వెంట్ హార్ట్ మనకు కలిగి ఉండాలి. యేసుప్రభువారు అన్నారు కదా, నేను పరిచర్య చేయించుకోవటానికి రాలేదు, నేను పరిచర్య చేయటానికి వచ్చాను. హల్లెలూయా. నో గురు ఆన్ ది ఎర్త్ హూ వాష్ ద ఫీట్ ఆఫ్ హిస్ డిసైపుల్స్. యేసుప్రభువారు ఒక్కరే తన శిష్యుల పాదాలు కడిగి మనకు మాదిరి చూపించాడు. హల్లెలూయా. అన్ని విషయాల్లో మనకు మాదిరిగా ఉన్నారు యేసుప్రభువారు. ఆయన పోలిని నడుచుకొనొచ్చు మనము ప్రియులారా ఒక ఒలీవ చెట్టు వలె దేవుని మందిరంలో ఉండాలి. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. వాక్యాన్ని ఒక ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ సన్నిధిలో నేను ఒక పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి. ప్రభువా, దావీదు ఆ రోజు తన తీర్మానాన్ని ఎలాగైతే తెలియచేశాడో ఈరోజు నీ తీర్మానాన్ని కూడా తెలియచేయి. దేవునికి చెప్పు, ప్రభువా నేను నీ సన్నిధిలో ఒక పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి. ఒక స్థిరుడిగా చేయండి తండ్రి, కదలని వాడుగా చేయండి ప్రభువా. నా విశ్వాసం పరిస్థితులను బట్టి ఆధారపడకూడదు తండ్రి. ఎలాంటి గందరగోళ పరిస్థితుల్లోనైనా నా విశ్వాసం చెక్కు చెదరకుండా నేను కాపాడుకోవడానికి, అంతం వరకు మరణం వరకు నమ్మకంగా ఉండటానికి సహాయం చేయండి. ప్రార్థనాపరుడిగా చేయండి ప్రభువా. ఇంతవరకు ఏదో కొన్ని నిమిషాలే చేస్తున్నాను, క్యాజువల్ ప్రేయర్స్.
ప్రార్థనలు పోరాడాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి, పోరాడే వ్యక్తిగా ఉండాలి. యాకోబు యబ్బేకు రేవు దగ్గర పెనుగులాడాడంట, పోరాడాడంట. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు. అలాంటి ప్రార్థన దేవుడిని ఆపేస్తుంది. దేవుడు అక్కడి నుంచి వెళ్ళలేకపోతున్నాడు. అతను కార్చే కన్నీరుకి దేవుడు ఆగిపోయాడు. తెల్లవారుజామున అవుతుంది, నన్ను విడిచిపెట్టు, నేను వెళ్ళాలంటే లేదు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తా. అలాంటి పట్టుదల ప్రార్థన నువ్వు చేస్తే దేవుని కార్యాలు చూస్తావు, దేవుని అద్భుతాలు చూస్తావు. థ్యాంక్ యూ జీసస్. అంతరంగ సౌందర్యము దేవుడు కోరుకునేది. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. బాహ్య సౌందర్యం కాదు, మనం అంతరంగ సౌందర్యము దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మన అంతరంగం సౌందర్యములాగా మనం ఎప్పటికప్పుడు చూసుకోవాలి. థ్యాంక్ యూ ఫాదర్. పరిచర్య, ప్రభువా నీ సన్నిధిలో నేను పరిచర్య చేసే వ్యక్తిగానే ఉంటాను తండ్రి. పోస్టులు, లీడర్షిప్, అథారిటీ చేయటం ఇలాంటిది నేను కోరుకున్నాయా. నీ సన్నిధిలో ఒక ఒలీవ చెట్టులాగా నేను ఉండాలి. సహాయం చేయండి. థ్యాంక్ యూ జీసస్.